స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఫ్యాబ్రిక్ తోటి ఒక టాజల్స్ అయితే నేర్చుకున్నామండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ క్లాత్ యూజ్ చేశానండి. నేను ఇలా శారీలో కలిసే కలర్స్ 2 కలర్స్ కాదు 3 మొత్తము 3 కలర్స్ అయితే యూజ్ చేశానండి. ఇది గ్రీను ఇంకా కనకాంబరం, లైట్ కనకాంబరం ఉందండి. కానీ ఇది మనకి ఎంత ఫోల్డ్ చేస్తే ఈ కలర్ కనిపిస్తుంది కదా, సింగిల్ లేయర్ తీసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఇంకా చూసారు కదా, సింగిల్ లేయర్ అయితే మనకి శారీకి కలిసిపోతుంది. కాబట్టి నేను సింగిల్ లేయర్ వచ్చేసి ఇదొక్కటే యూజ్ చేశాను. ఓకేనా. ఈ రెండింటితో పాటు ఇంకా మనకి పింక్ ఇంకా బ్లూ ఇలా ఈ కలర్స్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ శారీలో ఉన్నాయన్నమాట. నేను మీకు అవి చూపిస్తాను. ఓకేనా. ముందుగా అయితే ఇవి మనము ఇలా సర్కిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి ఇలా సర్కిల్స్ అయితే. మనకి మెజర్మెంట్ అనేది మీరు శారీకి చిన్నగా కట్ చేసుకుంటే 2x2 లేదా 3x3 తీసుకోండి. ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం పెంచేసుకోండి. ఓకేనా. నేనైతే కొన్ని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా. వీటితోటి ఒక డిజైన్ అయితే చేద్దాము. కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకొని ముడేసేసుకోండి. ఆ తర్వాత ఇది ఒక్కొక్క లేయర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుచ్చేసేయండి. ఇగో ఇలా నేను 4 లేయర్స్ తీసుకుంటున్నాను. 4 ఇవి తీసుకున్న తర్వాత ముడేసేసుకున్నాం కదా మనము, దాన్ని కాస్త ముందుకు లాగి ఈ దారాల మధ్యలో నుంచి తీసి ముడేసేసుకోండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఈ కలర్ ఒకటి తీసుకొని పైన ఇలా మిడిల్లో ఇలా కుచ్చేసేయండి. ఓకేనా. దీన్ని మొత్తాన్ని కూడా ఇలా దగ్గరగా తీసుకొని ఇప్పుడు ఒకసారి దీనికి టాజల్కి కుచ్చేసి ముడేసేసుకోండి. ఆ తర్వాత మనకి ఇలా బీడ్స్ కావాలండి. ఒకటి ఫస్ట్ ఫ్లవర్ క్యాప్ తీసుకోండి. ఆ తర్వాత ఒక హార్ట్ షేప్ తీసుకోండి. ఒక హార్ట్ తీసుకొని ఈ సన్నగా ఉన్న వైపు ఒకదాని వైపు కుచ్చేసి స్మాల్ బీడ్ ఒకటి, ఈ బీడ్ ఒకటి తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ స్మాల్ బీడ్ తీసుకొని ఈ హార్ట్ పైనుంచి పైకి కుచ్చేసేయండి. ఇలా కుచ్చిన తర్వాత ఒక వైట్ బీడ్ ఒకటి తీసుకున్నా నేను, మీరు కావాలంటే గోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ఫ్లవర్ క్యాప్ తీసుకొని ఇలా పైన పెట్టేసేయండి. ఇగో ఇలా వస్తుంది మనకి ఫ్లవర్ వచ్చేసి. ఓకేనా. ఫ్యాబ్రిక్ ఫ్లవర్ అన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత మనము శారీ పైన 2 ఇంచెస్కి ఒకటి మార్క్స్ పెట్టుకున్నాము. అక్కడ మీరు దీన్ని కాస్త గట్టిగా లాగేసి లూజ్ లేకుండా శారీకి టై చేసేసుకోండి. ఓకేనా. ఇలా టై చేసేసుకున్న తర్వాత ఇలా బీడ్స్ లోపల నుంచి కిందకు తీసి కట్ చేసేసుకోండి. ఓకేనా. సేమ్ ప్యాటర్న్లోనే మనము ఇంకో కలర్ కూడా తీసుకుందాము. ఇవి 4 కాదండి, మీరు ఇంకా కొంచెం మందం రావాలనుకుంటే 6 కూడా మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ఫ్లవరు లేదా మందంగా ఇంకా కొంచెం అంటే అలాంటప్పుడు కొంచెం టాజిల్స్ దూరంగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి నేను 2 ఇంచెస్కి ఒకటి చేశాను కాబట్టి ఇంత చిన్నగా ఫ్లవర్ తీసుకుంటే మనకి సెట్ అవుతుంది, సరిపోతుంది అన్నమాట శారీకి. అంటే ఇరుకిరుకుగా లేకుండా సరిపోతుంది.
కొంచెం పెద్దవి తీసుకుంటే ఏంటంటే ఇరుకైపోతాయి. కాబట్టి వాటిని ఏం చేయాలనంటే దూరంగా కట్టుకోవాలి. 2.5 ఇంచుకో 3 ఇంచెస్కో కాస్త దూరంగా కట్టుకుంటే మీకు ఇవన్నీ మంచిగా కనపడతాయి. కానీ ఇప్పుడు మనం చేసే వాటికి మాత్రానికి అంతేం అవసరం లేదండి. ఇది రెగ్యులరే కాబట్టి మీరు ఎలా అయినా సరే కట్టుకోవచ్చు. ఓకేనా? ఇంతే అండి. ఇంకా చూసారు కదా, మనకి దీంట్లో వచ్చి పింక్, బ్లూ, గ్రీన్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకేనా? సేమ్ మనము అలానే ఈ ఫ్లవర్స్ అయితే ఇలా కట్టుకున్నామండి. ఎలా ఉంది? మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ట్యాప్ చేయండి. మీకు నేను చేసే ప్రతి డిజైన్ కూడా ముందుగా మీకు వస్తుంది రికమెండేషన్స్లో. ఓకేనా? మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? ఇది ఫ్యాబ్రిక్, నెట్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా. ఇది మనకి మీరు ఎక్కువగా మీకు ఆర్డర్స్ వచ్చి ఎక్కువగా చేసే వాళ్ళైతే మాత్రానికి మీరే కాస్త 1 మీటర్ తెచ్చుకుంటే సరిపోతుందండి. లేదనంటే మీకు 1/2 మీటర్ ఇస్తే 1/2 తెచ్చుకుంటే సరిపోతుంది. దాంట్లో ఇంకొంచెం మిగులుతుంది కూడా. కానీ మనకి 1/2 ఇవ్వకపోతే 1/2 మీటర్ అయితే మీరు తెచ్చుకోవాలి. ఫ్యాబ్రిక్ వచ్చి 1/2 మీటర్ అయితే ఖచ్చితంగా మనకి ఇలా మిక్స్డ్ చేసుకుంటే ఎన్ని సారీస్కైనా వస్తుంది. ఒకవేళ ఓన్లీ ఒకే కలర్ ఒకే చిరుక చేయాలంటే మీకు సరిపోతుందన్నమాట ఆ ఫ్యాబ్రిక్ అనేది. ఇంకా దాచిపెట్టుకున్నా కూడా మనకి యూస్ఫుల్గానే ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. టాజల్స్ వచ్చి ఇలా ఉంటాయి. దీనికేమో పళ్ళు ఈ షేడ్ వచ్చింది మనకి. దీన్ని యాష్ కలర్ అంటాం కదా, డార్క్ సిల్వర్లో. ఎలా ఉంది? ఇలా కొంగు వేసుకుంటారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. మరి అది మీ ఇమాజిన్కే వదిలేస్తున్నాను. ఓకేనా? ఇవి స్టార్టింగ్లో మనం బోలెడని డిజైన్లు చేసుకున్నాం తెలుసా. అవి చూసే ఇవి నాకు ఆర్డర్ వచ్చిందనమాట. ఓకేనా? మరి
ఎలా అయినా సరే ఈ టాజిల్స్ వచ్చేసి మనకి ముద్దుగా కనిపిస్తాయి, బాగుంటాయి కూడా. ఇంకా మనకి ఫ్యాబ్రికే కాబట్టి ఇంకా ఏ సమస్య కూడా ఉండదు. కాకపోతే గోల్డ్ కూడా యూజ్ చేసాం కానీ కాస్త కేర్ఫుల్గా వాడుకోవాలి అంతే. ఓకే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.